ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని పుట్టంరాజు గారి ఖండ్రిగా. ఫోన్, విద్య, వైద్యం, రోడ్ల వంటి కనీస సౌకర్యాలు లేని 600 మంది జనాభా గల ఓ కుగ్రామం. అభివృద్ధి చేసేందుకు ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన గ్రామాలలో ఈ ఊరు కూడా ఒకటి. ఇప్పుడు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఈ గ్రామం ఆకర్షిస్తోంది. ఒక పంచాయతీలో ఆవాసంగా ఉన్న ఆ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా, సకల సౌకర్యాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నారు. మేక్ ఇన్ ఇండియాలో ఆ గ్రామం కూడా భాగం కాబోతోంది. పల్లెసీమ అంటే ఈ విధంగానే ఉండాలి అనే విధంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రూపొందాయి. దీనికి అవసరమైన నిధులు టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధుల నుంచి అందించనున్నారు. మరికొన్ని సొంతంగా సమకూర్చనున్నారు. ప్రస్తుతం 3,60,00,000తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 24 గంటల విద్యుత్, తాగునీరు, వీధి లైట్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, చెత్త నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థ, శ్మశానం, సెల్ ఫోన్ టవర్, వ్యర్థాలతో ఎరువుల తయారీ వ్యవస్థ, బ్యాంకింగ్, ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు క్రీడా మైదానం, మరుగుదొడ్లు, కంప్యూటర్ పరిజ్ఞాన వ్యవస్థ, వైఫై, టీచర్ల శిక్షణా కేంద్రాలను కూడా ప్రణాళికలో చేర్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీర్లతో నమూనా తయారైంది. ఈ వివరాలను సచిన్ కు పంపుతున్నారు. ఈ అభివృద్ధి పనులను తిలకించేందుకు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 16వ తేదీన రానున్నట్లు అధికారులకు సమాచారం అందింది. కనీసం శాసనసభ్యులు సందర్శించని తమ గ్రామానికి టెండూల్కర్ రాబోతున్నారన్న సమాచారంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.